రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను బి బసవపున్నయ్య, కార్యదర్శిగా బి జగదీష్, ఉపాధ్యక్షునిగా బి రాజశేఖర్, ఇవాళ అట్లాగే ఉపాధ్యక్షునిగా తాటికొండ కృష్ణ, ఇవాళ ధర్నా శిబిరానికి హాజరయ్యాం. మీరు గత 2 వారాలుగా ఈ పోరాట పటిమను ప్రదర్శిస్తూ జర్నలిస్టుల కోసం, నివాసన స్థలాల కోసం ఉద్యమిస్తున్నారు. దీనికి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలియజేస్తుంది. ఈ సమస్య తెలంగాణలో కొత్తగా కాదు, దాదాపు 40 ఏళ్ల నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచే ఈ సమస్య ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం పనిచేసే మొట్టమొదటిది చిట్ట చివరి సంఘం ఏదైనా ఉందంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. 35 సంవత్సరాల నుంచి తెలంగాణలో, అంటే ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత 10 ఏళ్ల నుంచి తెలంగాణలో అనేక సందర్భాల్లో గత పరిణామాలను ఎదుర్కోవడానికి కూడా ముఖ్యమంత్రి గారు న్యాయశాఖను ఆదేశించారు. ఆ మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఇస్తారు. అది హైదరాబాద్ జర్నలిస్టులకు సంబంధించిన పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఇక్కడ కొల్లాపూర్ల మీది కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, ఇట్లా అనేక జిల్లాలు, జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి గతంలో ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే ముఖ్యమంత్రికి గారు సానుకూలంగా ఉన్న న్యాయపరమైన అంశాలు అడ్డంకిగా తయారైనాయి. వాటిని ఛేదించే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది. అప్పటి వరకు మనం మరి చూస్తూ కూర్చోవాలంటే అవసరం లేదు. మన ఆందోళన, మన పోరాటం ద్వారా స్థానిక అధికారులకు, జిల్లాధికారులకు, రాష్ట్ర అధికారులకు వాళ్ళ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ గతంలో ఆల్మోస్ట్ ఉమ్మడి రాష్ట్రంలో 30 సంవత్సరాల కింద జీవోలు 341, 342, 343 జీవోలు వచ్చినాయి. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మరికొన్ని జీవోలు వచ్చినాయి. ఆ జీవోల ఆధారంగా మనం ఇళ్ల స్థలాలు ఏమని అడుగుతున్నాం. ఇవాళ నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. అది ప్రభుత్వానికి కావచ్చు, మన జర్నలిస్టుల దృష్టి కూడా చాలామందికి విషయాలు తెలియదు. కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు లక్షల ఎకరాలు ఉచితంగా ఇస్తున్నారు. బ్యాంకు రుణాలు ఇస్తున్నాయి. మొన్నటికి మొన్న ఒక 3 నెలల క్రితం 15 లక్షల కోట్ల రూపాయలు అంబానీలకు, అదానీలకు, మాలియాలకు, వాళ్ళ వీళ్లకు ఉచితంగా దానం చేసినాయి. కానీ ఒక పేదవాడు ఒక 60 గజాల స్థలం, ఒక 70 గజాల స్థలం తలదాచుకోవడానికి ఇమ్మంటే మాత్రం మనసు రావట్లేదు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం మిగతా వాళ్ళు ఏంటంటే సంపాదన కోసం లక్షల కోట్లు సంపాదించుకోవడానికి వాళ్ళు స్థలాలు అడుగుతున్నారు. మనం కనీసం తలదాచుకోవడానికి మనం అడుగుతున్నాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో రాజీ పడేది లేదు. ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోతూనే ఉన్నాం. ఇప్పటికే పలుమార్లు తీసుకెళ్ళాం. మళ్ళొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి మరోసారి మీ కొల్లాపూర్ పరిస్థితితో పాటు నాగర్ కర్నూలు జిల్లా పరిస్థితి, మహబూబ్నగర్ జిల్లా పరిస్థితి, మొత్తం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న, అన్ని జిల్లా కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి స్పెసిఫిక్గా మనం రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ నేపథ్యంలో స్పందించారు. ఆ ఫైల్ నడుస్తుంది. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వ న్యాయశాఖ కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పును సమీక్షించాలని, జర్నలిస్టుల వరకు ఆ తీర్పును అమలు చేయొద్దని, మినహాయించాలని చెప్పి ప్రభుత్వంతో పాటు జర్నలిస్ట్ సంఘాలుగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ కూడా సుప్రీంకోర్టులో కేసు వేసింది. నేను ప్రధాన కార్యదర్శిగా సుప్రీంకోర్టుకి ఇప్పటివరకు 6 సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళాను. మన సమస్య పరిష్కారం కోసం ఎంతటి దాకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఉంది, మన నాయకత్వం ఉంది. ఇక్కడ మనకు కావాల్సిందలా ఐక్యత, స్ఫూర్తి. ఈ పోరాటం మట్టిగా మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు 2 వారాలుగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే నాకు అబ్బురం అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. పోరాటం చేయకుండా, మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకుండా సమస్య పరిష్కారం కావాలంటే ఈ రోజుల్లో కష్టమే. ఏదున్నా ఇక్కడ మన మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణ, రామచంద్రయ్య, మన కాలూరు శ్రీనివాసు, పరిపూర్ణ వీళ్ళంతా ఐక్యంగా ఇక్కడ ధర్నా శిబిరం పెట్టి 2 వారాలుగా నడపడం అంటే ఎంత సులభం కాదు. జర్నలిస్టులకు అనేక పనులు ఉంటాయి. పత్రికా విధులతో పాటు కుటుంబ సమస్యలు అవన్నీ ఉంటాయి. వాటన్నింటినీ పట్టక పెట్టి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు నడుము కట్టారు. ఆ మేరకు 2 వారాల నుంచి ఇక్కడ బైఠాయించారు. దీన్ని ఇప్పటికే ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ ఇతరత వర్గాలు కానీ ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ లోకల్ మంత్రి కూడా మేము త్వరలో మన జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి మరోసారి ఈ సమస్యను తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో ఈ వారం 10 రోజుల్లో కలిసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని
మీ సమస్యను పరిష్కరించాలని చెప్పి మనం కోరుదాం. ఇళ్ల స్థలాలతో పాటు మీకు ప్రెస్ క్లబ్ కావాలని అంటున్నారు. ఆ సమస్యని కూడా మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతే చాలు, ఆ ప్రెస్ క్లబ్ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు, మిగతా విషయాలు ఏమైనా ఉంటాయంటే అవి రాష్ట్ర స్థాయిలో పాలసీ నిర్ణయాలు కాబట్టి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిందే. ముఖ్యమైన ఐఎన్పిఆర్ మంత్రి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారి దృష్టికి ఆయనే ఐఎన్పిఆర్ మినిస్టర్, ఆయన రెవెన్యూ మినిస్టరు, ఆయన దగ్గరికి మనం వెళ్దాం. అదే సందర్భంలో రైల్వే రాయితీకి సంబంధించి కూడా ఇప్పటికే కిషన్ రెడ్డి గారిని చాలా సందర్భాల్లో కలిసాం. మనం కిషన్ రెడ్డి గారిని కలిసాం, రైల్వే నిలయం ముందు ధర్నా చేసాం, ఇవన్నీ చేసాం, అయినా పరిష్కారం కావట్లేదు. వీటి మీద మనం నిరంతర పోరాటాలు చేయక తప్పదు. అదే సందర్భంలో మనలో ఐక్యత సలడకూడదు, మన పోరాటం అనేది సలడకూడదు. అయితే కిషన్ రెడ్డి గారు త్వరలో మళ్ళీ ఒకసారి ఆయన దృష్టికి తీసుకుపోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఏదున్నా 2 వారాలుగా మీరు పట్టివేడవని విక్రమార్కుడిలా ఈ ధర్నా శిబిరాన్ని కొనసాగిస్తున్నందుకు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున అభినందిస్తూ శుభాకాంక్షలు చేస్తూ సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము రాష్ట్ర కమిటీ తరఫున మీకు అండగా ఉంటామని హామీ ఇస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ముగిస్తున్నాను.